ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు మన యేసయ్య నామములో అనుదినం మనందరము నూతనమైన వాగ్దానం ప్రకారం మనము అనుదినము నూతనమైన వాగ్దానం వింటున్న వారము కదా, చూస్తున్న వారమే కాబట్టి సంతోషంగా ఉంటున్నారా? అయితే మన ప్రభు మనకు ప్రతిదినము మనలందరినీ ప్రేమించి ఆయన కృపలో మనలను సజీవులకులో ఉంచుకున్నందుకై ఆయనకే కృతజ్ఞత స్థుతులు చెల్లించే హృదయముగా ఉండాలి. హృదయములో చెడితనం ఉంటే కడిగి వేసుకోమని చెప్పినాడు. ఎన్ని దినములు దుష్ట ఆత్మతో నువ్వు జీవించదు బిడ్డ అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని దగ్గరికి వెళ్ళాలని, తిరగ నా దగ్గరకు రావాలంటే ఇజ్రాయేల్ జనమా నీవు నన్నే ప్రేమించాలి కదా అన్నట్టుగా ఆయన కొన్ని మాటలు ఈరోజు మనతో మాట్లాడబోచున్నాడు కదా. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసయ్య ఈరోజు మనల్ని ప్రేమించుచున్నట్టు వాగ్దానము ఇరిమియా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఇది యెహోవా వాక్కు, ఇజ్రాయేలు నీవు తిరిగి రాను ఉద్దేశించిన ఎడల నా వద్దకే రావలెను. అవును కదండి, ఇజ్రాయేలు నీవు తిరిగి రాను ఉద్దేశించిన వెడలా తిరగ నా దగ్గరికి నువ్వు రావాలా కదా. అలాంటి ఆలోచన ఉన్నట్లయితే నువ్వు ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరగాలి. అటు ఇటు తిరుగుతూ లోకములో ఉంటూ మరి పాపములో ఉంటూ జీవిస్తున్నట్లయితే నువ్వు నా వద్దకు ఎలా రావగలవు బిడ్డ అన్నట్టుగా వాక్యం చదివిస్తున్నది. కాబట్టి ప్రభు చెబుతున్న ఉద్దేశం ఏంటంటే, నువ్వు అటు ఇటు తిరుగుచుండేది మానివేసి నీ క్రియలు కూడా దేవుని సన్నిధిలో చెడి క్రియలుగా ఉంటే వాటిను తొలగించుకో. దేవుని సన్నిధి అంటే ఎక్కడ? నీ హృదయములో చెడి క్రియలు ఉంటే వాటిని తొలగించుకోమని తండ్రి చెప్తున్నాడు. ఎందుకు చెబుతున్నాడు? నా వద్దకు రాను ఉద్దేశించినట్లయితే ఎక్కడ ఆయన వద్దకు? పరలోకానికి. అవును కదా. కాబట్టి పరలోకానికి రావాలని నీకు ఒక ఉద్దేశం ఉంటే నీలో ఉన్న చెడు క్రియలన్నీ త్రోచి వేసుకొని నా సన్నిధిలో నిలుచుమన్నాడు. నీ హృదయంలో నేను ఉండాలంటే చెడుగా ఉంటే నేను ఎలా ఉండగలను? ఇజ్రాయేల్ జనమా అని ఆయన చెబుతున్నాడు కదా. అంతేకాకుండా మరి ఒక మాట అంటున్నాడు, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడితనము కడిగి వేచుకున్నాము. ఎన్నాళ్ళు వరకు నీ దృష్ట అభిప్రాయములతో నువ్వు బ్రతుకుదువు? వాటిను కడుగుకునము, ఆయా చెడితనమును తీర్చివేసుకున్నాము. దుష్ట అభిప్రాయములతో కలిగి ఉండటం వలన నువ్వు నా వద్దకు ఎలా రాగలవు? అవును కదండి. మనం జీవితకాలం అంతా మనలో పాపం ఉంచుకొని దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు నాకు ఎలా చేసినాడు, ఏం మేలు చేసా అడిగితే ఇక్కడే ఆయన సమాధానం ఇస్తున్నాడు, మనకు జవాబిస్తున్నాడు. ఏమంటున్నాడు? నీ హృదయమును కడుక్కోమనంటున్నాడు. ఎందుకంటున్నాడు? నీవు నా దగ్గరకు రాను ఉద్దేశించినట్లయితే, నేనున్న స్థలములో నువ్వు ఉండాలంటే నీ హృదయమును కడుక్కోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ జీవం గల దేవుడు మనకు ఈ సత్యములు తెలియపరుస్తున్నాడు. నువ్వు సత్యమైన దేవునితోనే ఉండమని ఇజ్రాయేలుకు చెప్పినాడు. న్యాయము చేసే దేవునితోనే కలిగి ఉండమని చెప్పినాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు నేను ఏం చేస్తున్నా? మరి ప్రభు చెప్తున్నట్టుగా మనం చెడి ఆలోచనలు, చెడు తలంపులు మనలో నుంచి తొలగించుకోమంటున్నాడు. యానించనుడు నా సన్నిధి అంటున్నాడు. ఏది నీ సన్నిధి? నీ హృదయమే ఆయన సన్నిధి. అవునా? ఆ హృదయాన్ని ఏమని చెప్పినాడండి? కడుక్కోమన్నాడు. జీవగల దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ ప్రవర్తన క్రియలను వీటిని నీ మీదికి రప్పించును, నీ చెడితనమే దీనికి కారణము. ఇది చేదుగా ఉన్నదే కదా, నీ హృదయమును అంటుకున్నదే కదా. చూడండి, నీ చెడితనములే ఇదంటికి కారణము. అది ఎక్కడ అంటుకొని ఉన్నది?
నీ హృదయాన్ని అంటుకొని ఉన్నదండి, నా హృదయాన్ని అంటుకొని ఉన్నదండి మన చెడు క్రియలు. దీనికే కారణం. హృదయంలో అంటుకొని ఉంటే వాటిని ఏం చేయాలంటే కడుక్కోమని చెప్పినాడు. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసయ్య అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబాన్ని, ఎన్నో బాధలు ఉంటున్నావు బిడ్డ, ఎన్నో కష్టాలు ఉంటున్నావు బిడ్డ, అవన్నీ మనకు ఇంతవరకే, కానీ పరలోక రాజ్యములో సంతోషించాలి. నా దగ్గరకు రాని ఉద్దేశించిన బిడ్డ, శ్రమలు బాధలలో నువ్వు కూడా సంతోషించు, నన్ను వదులుకు అన్నాడు. ఆయన చెప్పిన మాట ప్రకారమే మనము ఆయన చిత్తములో, ఆయన కృపలో నడిచే వారిగా ఉండాలి కదా. మరి జీవగల వారు చెప్పిన మాట, ఇది యెహోవాకు ఇశ్రాయేలు జనమా, ఒక్కసారి వినమన్నట్టుగా ఆయన మనతో హెచ్చరించినాడు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందామా. ప్రేమ కృప జీవగల తండ్రి, పరిశుద్ధుడా, నాయన మీ దగ్గరకు రావడానికి మేము ఉద్దేశించున్నాం. ఈ లోకములో మమ్మల్ని తండ్రి మేము తెలుసుకొని నా ప్రభా సత్యములో ఉంటున్నా ప్రభా, హృదయమును కడుక్కుంటున్నా తండ్రి. మీరు చెప్పిన మాట ప్రకారమునైనా మరి చెడు అన్ని కూడా వదులుకొని మీ నామములు ఉంటూ మిమ్మల్నే స్తుతించి మిమ్మల్నే గణపరిచే కృప దైత్యమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.